హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూప రవి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలని చెప్పేసి వీడియో అయితే తీయబోతున్నానండి. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక 2 or 3 minutesలో ఎండ్ చేసేస్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అదేవిధంగా వీడియో అనేది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలని చెప్పేసి నేను చెప్పాను కదండి. అసలు మెయిన్ థింగ్ వచ్చేసి మనం వ్యూస్ పెరగాలంటే చేయాల్సిందల్లా ఒకటే అండి, మనం పెట్టే వీడియో కంటెంట్ అనేది కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఏం లేదండి, ఇప్పుడు ఒక వీడియో మనం పోస్ట్ చేసామనుకోండి, ఆ వీడియో అనేది మ్యాక్సిమం ఒక 10 to 15 minutes, 15 to 20 minutes ఇలా ఉండేట్టు చూసుకోకండి. మ్యాక్సిమం వచ్చేసి ఒక 3 or 4 minutesలో ఎండ్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో వీడియోస్ అనేది పెద్దగా లెంతీగా ఉంటే ఎవరు చూడడం లేదు. మ్యాక్సిమం వచ్చేసి ఒక 2 or 3 minutes లేదా 3 or 4 minutesలోనే చూస్తారు. అదేవిధంగా అది కూడా చూస్తున్నారు లేదా స్కిప్ చేసేస్తున్నారు. దానివల్ల వ్యూస్ అనేది అంతగా బాగా రావట్లేదు. అదేవిధంగా కంటెంట్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పాను కదండి. మనం పెట్టే కంటెంట్ అనేది వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి వాళ్ళకి మనం ఒక వీడియో పెట్టామంటే ఆ వీడియో అనేది వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి. ఎక్కడెక్కడో ఏదో తెచ్చి యాడ్ చేయడం అవన్నీ చేయవద్దు. ఒక వీడియో పెట్టామంటే దేని గురించి, కుకింగ్ గురించి పెట్టామనుకోండి, ఒక 10-15 minutes వరకు మనకి కుకింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. కాకపోతే మీరు కుకింగ్ వీడియో పెట్టేటప్పుడు ఏం చేయండి అంటే ఒక 3 or 4 minutesలో ఎండ్ చేయండి. అంటే మనకి ఎడిటింగ్ చేసేటప్పుడు ఎడిటింగ్ చేయడం మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు కొద్దిగా స్పీడ్గా పెట్టుకోండి. లేకపోతే అక్కడక్కడ కట్ చేసేసి పెద్ద వీడియోని కొద్దిగా కట్ చేసి చిన్నగా 3 or 4 minutesలో పెట్టడం వల్ల వాళ్ళకి ఓకే, వీడియో కూడా చిన్నగా ఉంది, ప్రాసెస్ కూడా మనం ఏ కర్రీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో అదే కర్రీ గురించి ఇక్కడ ఉందని చెప్పేసి వాళ్ళు చిన్నగా ఉంది కాబట్టి ఆ వీడియో క్లిక్ చేసి చూడడం జరుగుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదండి, ఇప్పుడు వచ్చేసి మనం ఒక చికెన్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం, చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో చికెన్ కర్రీ ప్రాసెస్ అనేది ఒక 20 to 25 minutes వరకు ఉంటుంది. అలా అని చెప్పేసి మీరు 25 minutes వీడియో అనేది పోస్ట్ చేయొద్దు. ఆ వీడియోని మనం 3 or 4 minutesలో ఎండ్ చేసేయండి. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పేయండి. దానివల్ల వాళ్ళకు అది నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం జరుగుతుంది, సబ్స్క్రైబ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి వ్యూస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీడియోని మీరు ఒకే టైంలో రోజు పోస్ట్ చేసేయండి. మీరు ఒక టైం అనేది సెట్ చేసుకోండి. అది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనేది మీ ఇష్టం. అది కాకపోతే ఒక టైమింగ్ అనేది మీరు సెట్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చేసి మీ వీడియో రోజు చూడాలని వారు ఇష్టపడుతున్నట్లయితే ఒక టైమింగ్ మీరు పోస్ట్ చేసినట్లయితే ఓకే, ఈ ఛానల్ నుంచి ఇప్పుడు ఈ వీడియోస్ అనేది ఈ టైంకి వస్తాయని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తారు. కరెక్ట్ మీరు ఆ టైంకి మీరు సెట్ చేసుకోవడం వల్ల మ్యాక్సిమం మార్నింగ్ 9 అనుకోండి, ఇదే టైంకి 9కి రోజు పోస్ట్ చేయడం వల్ల ఈ ఛానల్ నుండి ఈ టైంకి వీళ్ళ వీడియో వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చూడడానికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మీరు టైం అనేది సెట్ చేసుకొని ఇలా పెట్టండి. దానివల్ల వాళ్ళు చూడడానికి వాళ్ళకి బాగుంటుంది. అదేవిధంగా యూట్యూబ్ ఆల్గరిజానికి కూడా మనం ఒక టైమింగ్ అనేది సెట్ చేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే యూట్యూబ్ కూడా మనం వీడియోస్ వచ్చేసి ఈ టైంకి వీళ్ళు పోస్ట్ చేస్తారని చెప్పేసి యూట్యూబ్ కూడా అక్కడ అర్థమైపోవాలి. సో ఆ విధంగా మీరు ఒక టైమింగ్ అయితే సెట్ చేసుకోండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు వచ్చేసి వ్యూస్ పెరగాలని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వచ్చేసి ఒక వీడియో అన్ని మనం పోస్ట్ చేస్తామండి. పోస్ట్ చేసినామంటే మనం వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటాం, లేదా మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వీళ్ళకి మనం షేర్ చేస్తూ ఉంటాం. దీనివల్ల మనకి వ్యూస్ పెరుగుతాయంటే వ్యూస్ పెరుగుతాయి, కానీ వాచ్ టైం అనేది అంతగా కలవట్లేదండి. ఏంటి వ్యూస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు కాకపోతే వాచ్ టైం అనేది ఎందుకు పెరగట్లేదని చెప్తున్నారని చెప్పేసి మీకు ఇక్కడ డౌట్ ఉండొచ్చు. ఏం లేదండి, మన వీడియోస్ అనేది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించినప్పుడు వాళ్ళు ఏంటంటే ఓకే, వీళ్ళ వీడియోస్ అనేవి వీడియో పంపించారు కదా చూద్దామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోస్ అనేది ఓపెన్ చేసి లైక్ చేసేసి ఆ వీడియో అనేది అక్కడ స్కిప్ చేసేసి పెట్టేస్తారు. వీడియో అనేది పూర్తిగా చూసారంటే వాళ్ళు చూడట్లేదు, ఏదో మోమాటానికి చూసామంటే లైక్ చేయడం, వాళ్ళు స్కిప్ చేయడం. దానివల్ల మీకు వచ్చేసి వ్యూస్ అనేది ఎలా చూపిస్తుందంటే మీకు యారో మార్క్ పైకి చూపించకుండా కింద చూపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు అంతగా చూడట్లేరు, మీ వీడియోస్ అనేది వాళ్ళకి ఎంత ఇష్టంగా లేవని చెప్పేసి అక్కడ మనకి యూట్యూబ్ అనేది యారో మార్క్ అనేది కింద చూపించడం జరుగుతుంది. సో ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపించడం అంత కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే మన వీడియోస్ ఏదైనా కానివ్వండి బయట జనాలకి నచ్చే విధంగా ఉండాలి. ఒకసారి మన వీడియోస్ కనుక వాళ్ళు చూడడానికి ఇష్టపడ్డారైతే ఖచ్చితంగా మీ వీడియోస్ నెక్స్ట్ ఏ వీడియోస్ పోస్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళే ఎదురు చూస్తూ ఉంటారు. వీడియో పెట్టిన వెంటనే వాళ్ళు మ్యాక్సిమం లైక్ చేయడం కానీ, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా
వాట్సాప్కి ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపించడం కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేస్తాను. పెట్టిన ఒక 10-15 డేస్ అయితే కరెక్ట్ బాగానే చూస్తాను. దాని తర్వాత వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ప్రతిసారి వీడియో వాళ్ళకి చూడాలంటే వాళ్ళకి కుదరదు కదా. మన కోసం వాళ్ళ టైం కేటాయించాలంటే కేటాయించలేరండి. ఎందుకంటే వాళ్ళ బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ప్రతిసారి ఇలా షేర్ చేయడం మీద కరెక్ట్ కాదు. దానివల్ల మనకు కూడా వ్యూస్ అనేది డౌన్ అయిపోతాయి. అదేవిధంగా ఎందుకంటే వీళ్ళ ఛానల్లో వీడియోస్ అనేది ఇంతమంది మాత్రమే చూస్తున్నారు. వీళ్ళు చూడకపోవడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో నలుగురు సజెషన్లో పంపిస్తుందంటే పంపించదు. ఎందుకంటే వీళ్ళే కరెక్ట్గా చూడలేదు, వీళ్ళే సరిగ్గా చూడట్లేదు, ఇంకో నలుగురికి ఏం పంపిస్తారని చెప్పేసి యూట్యూబ్ కూడా సజెషన్లో పంపించకుండా ఆ వీడియో అక్కడికే ఆపేస్తుంది. దానివల్ల మన వీడియో అనేది ఇంకో నలుగురికి సజెషన్లోకి వెళ్ళదు. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అనేది ఎవరు షేర్ చేయకుండా మీ జనాలు అయితే ఎవరైతే ఇష్టపడి చూస్తూ ఉంటారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ కూడా మీ వీడియో చూడడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి వన్స్ మనం మన వీడియోస్ని బయట ఆడియన్స్కి మనము అలవాటు చేయాలి. టైం టు టైం పోస్ట్ చేయండి. కావాలంటే మీరు చూసుకోండి, మీ ఇప్పుడు బయట వచ్చేసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ వీడియో చూసినప్పుడు మీకు యారో మార్క్ అనేది పైకి ఉంటుంది. అలా కాకుండా మీరు ఇప్పుడు ఒకసారి మీరు వీడియోస్ పోస్ట్ చేసిన వెంబటే మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేశారనుకోండి, ఓకే వాళ్ళు చూసినట్లయితే ఓకే అవి యారో మార్క్ అనేది పైకి ఉంటుంది, ఇంకో నలుగురికి సజెషన్లోకి వెళ్తుంది, లైక్స్ కూడా బాగా ఉంటున్నాయి అని చెప్పేసి వెళ్ళొచ్చు. అలా కాకుండా వాళ్ళు చూడకపోతే అక్కడ మనకి మైనస్ పాయింట్ అవుతుంది కదండి. సో ఇలా చేయకపోవడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాలామంది వచ్చేసి షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటారు, లాంగ్ వీడియోస్ వచ్చేసి తక్కువ చేస్తూ ఉంటారు. దీనివల్ల వచ్చేసి మనకి సబ్స్క్రైబర్ కౌంట్ అనేది బాగానే పెరుగుతుంది, అదేవిధంగా వ్యూస్ కూడా బాగానే వస్తాయి. కానీ మనకు వచ్చేసి షార్ట్ వీడియో వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యూవర్స్ వచ్చేసి మన లాంగ్ వీడియోస్ చూస్తారా అంటే వాళ్ళు చూడరు. ఎందుకంటే షార్ట్ వీడియోస్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన వచ్చేసి బెల్ ఐకాన్ ఉంటుందా అంటే ఉండదు. అదేవిధంగా లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి పక్కన వచ్చేసి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఆల్ నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. సో ఇలా వచ్చేసి కాబట్టి షార్ట్ వీడియోస్ కంటే ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయండి. దీనివల్ల కూడా వ్యూస్ పెరిగే ఛాయిస్ ఉంటుంది, మీ ఛానల్ కూడా త్వరగా మోనిటైజేషన్ అయ్యే ఛాయిసెస్ ఎక్కువ ఉంటుంది. ఏం లేదండి, మనం వచ్చేసి షార్ట్ వీడియోస్ ఎక్కువ చేయడం వల్ల అంత తొందరగా 3 నెలల్లో వచ్చేసి మనకి 10 మిలియన్స్ వ్యూస్ రావాలంటే రాలేరు కాబట్టి అదేవిధంగా మనం లాంగ్ వీడియోస్కి అయితే 4000 వాచ్ అవర్స్, అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్ కాబట్టి మనం మ్యాక్సిమం లాంగ్ వీడియోస్కి ప్రిపేర్ చేయడం చాలా మంచిది. ఇలా ట్రై చేయడం వల్ల కూడా మనకి వ్యూస్ అనేది పెరుగుతాయి. సో ఏం లేదండి, వీడియో అనేది మనం ఒక టైం అయితే సెట్ చేసుకోవాలి. ఒక టైంకి పెట్టడం వల్ల వాళ్ళు వ్యూస్ కూడా చాలా బాగా పెరిగే ఛాయిస్ ఉంటుంది. యూట్యూబ్ అల్గారిథం కూడా మనం ఈ టైంకి పోస్ట్ చేస్తున్నామని చెప్పేసి అలవాటు అయిపోయింది. కాబట్టి మనం వీడియో పోస్ట్ చేసిన వెంబటే మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సజెషన్లో పంపించే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఒక టైం అయితే సెట్ చేసుకోండి. అదేవిధంగా మిక్స్డ్ కంటెంట్ అయితే అసలు పెట్టొద్దండి. ఎందుకంటే వన్స్ ఒకసారి మనం ఒక ఛానల్ వచ్చేసి కుకింగ్ గురించి చేసామనుకోండి, కుకింగ్ గురించే పెడుతూ ఉండండి. అలా కాకుండా కిడ్స్ ఒకసారి వ్లాగ్స్ ఒకసారి ఇలా పెట్టకండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ మన కుకింగ్ గురించి చూసి అలవాటైపోయి వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చేసి కుకింగ్ వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి కుకింగ్ గురించే రోజు పెడుతూ ఉండండి. అదేవిధంగా టైం పోస్ట్ చేయాలి. అదేవిధంగా ఎక్కువగా వచ్చేసి లాంగ్ వీడియోస్ చేయండి. లాంగ్ వీడియోస్ చేయడం వల్ల మనకు వాచ్ టైం అనేది పెరిగే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది, వ్యూస్ కూడా ఆటోమేటిక్గా పెరిగే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. సో ఇదే అండి, వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.